ఫ్రెండ్ కదా. ఇలాంటి వాడు నా జాగ్రత్త వీడు ఏం చేస్తాడు? ఈ చదువుకున్న వాడి అలా కూర్చొని వచ్చేస్తాడు. మన ఎవరు అడిగాడు, మా అన్నయ్య లాంటి వాడు నాలాగా మా అన్నయ్య తయారవుకొని అందరూ జాయిన్ అవ్వకూడదని చెప్పి పెట్టు. నేను రాచేరా బాబు, రాత్రి నాకు ఫోన్ పెట్టారు, పెట్టి ఎందుకు అలా రిస్క్ చేసుకుంటాం? ఒక నువ్వు అన్ని ప్రిపేర్ అయ్యి అమ్మ వదిలే మనం ఎందుకు అలాగే తిరుగుతున్నాం. అయినా వాడు మాట్లాడలేదు. ఇప్పుడే 10 ఏళ్ళేది తిరుపతి అలాగే ఉన్నాడు. కృష్ణ వ్యాకరణ తగ్గింటే వచ్చిన వాడు నా కృష్ణ అలా విని కూర్చుని నాన్నప్పటి నుంచి అక్క పెళ్ళినప్పటి నుంచి వాడితో నాకు కనెక్షన్. వాడు ఎవడో రాజు వాడు అలా వచ్చేవాడు, అది కూడా కూర్చేవాడు. పీటీ చెప్పేవాడు. పీటీ చెప్తే మళ్ళీ మధ్యలో పహాని చెప్పేవాడు. 1 గంట దాకా నాన్న కూడా ఉండేవాడు పక్కన కూర్చొని. కాసేపు నాన్నకి చిన్న గది కదా, నాన్న ముందే ఇంట్రెస్ట్. కోరిక చేతి చూపిస్తాను నాన్న. ఎందుకంటే ఏడు పెట్టి ఎత్తుంటావు అన్నింటి ఆ చట్టుంటే ఎవరి ఎక్కడ దొరికి చిన్న నా ఎందుకు తీసా? వాడు పెడతావు ఏడుస్తుంది. నేను ఎదుకుండా పెట్టాను. అదేంటే ఆ మూల అక్కడ దాచేద్దాం అనుకున్నా. దానికి అనుకునే నేను వాళ్ళు ఏమో అక్కడక్కడ అర్థం కాదు, ఏడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడు లేస్తా నాకే తెలియదు అని ఎదుకుండా పెట్టాను. అది గుడికి వెళ్ళిపోతుంది పూలని కట్టి. లేదమ్మా నేను ఏగో పట్టు స్నానం ఏమి ఉడుపు స్నానం కూడా చేయలేదు. ఉడుపు స్నానం చేద్దామంటే 5 గంటలు చేశాను. ఉడుపు స్నానం 5 ముప్పలు వస్తూ చేశాను. ఉడుపు స్నానం కూడా ఉండగా ఉడుపు స్నానం చేయాలి, పట్టు స్నానం చేయాలి. ఆ టైంలో జపం చేస్తూ కూర్చున్నాను. 70 ఏళ్ళు వస్తాయి. ఎందుకోసం కూడా కాకుండా మడి తడి ఉన్నదైనా ముట్టు అంటూ నాకేం లేవు. కూర్చొని అలా జపం చేసుకున్నాను. నీళ్ళు కూడా జరగలేసి దొడ్డుకు వచ్చేస్తుంది. వచ్చి 11 అయింది. ఆ 10 గంటలు స్నానం చెయ్యి.